అంటే నాకు భయం వేసింది వైజాగ్లో స్పీచ్ వచ్చాక, సరిగ్గా బాగోపోతే మీమ్స్ వేస్తారు నా మీద. సో అది తెలిసిందే కదా, అంటే అంత కాన్ఫిడెంట్గా మాట్లాడి సరిగ్గా కొట్టకపోతే, ఆ మెయిన్ సినిమా బాగోకపోతే నా మీద వరుసగా వస్తాయి, నా నెక్స్ట్ సినిమాతో ఎఫెక్ట్ ఉంటుంది. సో అంత కాన్ఫిడెంట్గా చెప్పేస్తాను నేను, ఎందుకంటే నమ్మేది నా సినిమా. సో ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్, ఇక్కడ నాదేం లేదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చేయండి ఇక్కడికి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్లీజ్, నవీన్, శ్రీను, పవన్, అందరూ ప్లీజ్. Yes, department, please come on to the stage. Andaru. యా, ఇది మా టీము. మా పవన్, నేను ఎప్పుడు చిన్నప్పుడు, నేను 10 సంవత్సరాల ముందు వచ్చినప్పుడు పరిచయం అయ్యాడు పవన్. సో అంటే ఈ సినిమా వెంటనే చెప్పగానే ముందుండి సపోర్ట్ చేశాడు. అంటే ఒక సినిమా అవ్వాలంటే చాలా మెయిన్ అందరికన్నా కష్టపడే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. అంటే ఎవరైనా పక్కన పెట్టినా సినిమాని ముందుండి నలిపేది వీడే. వీళ్ళు ఏంటంటే చాలా క్రిటికల్ అండి బాబు అసలు. అంటే ఎలాగంటే స్క్రిప్ట్లో కానీ వసంత్ కూడా తెలుసు, అది ఎక్కడ దొరికారా బాబు ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే. మా మాట వినరు అసలు. అంటే కొంతమంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ సూపర్ అన్నా, నువ్వు మళ్ళీ చేసావన్నా సూపర్, ఎప్పుడు అలా ఉంది ఇక్కడ, ఎప్పుడు అలా ఉండు. అందరూ ఎత్తుకుతారు అనమాట పాయింట్స్, ఇది బాగాలేదన్నా, ఇది వర్కౌట్ అవ్వట్లేదన్నా. అలాంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్ నాకు దొరికింది. నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ దట్. మనకు జనరల్లీ ఎలా ఉంటుంది అంటే మన చుట్టూ మూసేస్తారు మనల్ని, నువ్వు తోపన్నా, నువ్వు డైరెక్టర్. అలాంటి డైరెక్టర్స్ కాదు వీళ్ళెవ్వరు. నన్ను క్రిటికల్ గా చెప్పి, అన్న నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది వర్కౌట్ అవుతుంది అని చెప్పే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ ఆల్ దిస్ టీమ్. అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్, మీ అందరూ ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏడియల్ చేయొద్దు ప్లీజ్, మీ సినిమాలు మీరు చేసుకోండి. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. అంటే నేను మీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా. అంటే ఐ లెర్న్డ్ ఎ లాట్ ఫ్రమ్ యూ ఆల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అభి రాసింది, అభి మన పాలు నీల బంధం సాంగ్ అభియే రాసింది. సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ మూమెంట్ అసలు. థ్యాంక్ యూ సో మచ్ అసలు. అందరి గురించి ఫిబ్రవరికి చెప్తామని ఉంది, బట్ ఇంకా చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా ప్రొడక్షన్ డిజైనర్ రామ్ రావాలి ప్లీజ్ స్టేజ్ మీదకి. రామ్ వచ్చాడే, రామ్ అందరూ. అసలు నాకు ఈ సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్ కదా, అన్ని చేశాడు యాక్చువల్లీ. అంటే కొన్ని షార్ట్స్ డిజైనింగ్ కానీ, అసలు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లాగే మొత్తం అన్ని. ఈ రోజు సినిమాకి ఒక యాస్థెటిక్ లుక్ వచ్చింది నాకు. మేము సినిమా బండి చేసేటప్పుడు అన్ని మేమే చేసుకున్నాం, మాకేం తెలీదు. ఒక సినిమాకి ప్రొడక్షన్ డిజైన్ ఎంత ఇంపార్టెంట్ అన్న విషయం నాకు రామ్ చెప్పాడు. అంటే లైక్ ఒక సినిమా, ఈ సినిమా ఎప్పుడు ఈ ఎరా అంటే 2004 ఎరా, అది క్రియేట్ చేయాలి. ఈ రోజు మీరు సినిమాని చూసినప్పుడు అంత న్యాచురల్ గా ఉంది, అంత ఆస్థెటిక్ గా ఉందని కారణం డైరెక్టర్ కాదండి, ప్రొడక్షన్ డిజైనర్. ఆ లుక్ కానీ అది కానీ బ్యూటిఫుల్ గా చేశారు. ఒక్కసారి I can only thank you Samantha ma'am, thank you so much. కొంచెం కష్టం ఇక్కడ నుంచి. I would like to thank Raj sir, Raj and DK. నేను ఫ్యామిలీ మ్యాన్ వర్క్ చేసినప్పుడు Raji, I will call you Raji. So that was the first experience working with Samantha ma'am. It was wonderful, and how dedicated she is. Coming to Shubham completely, అంటే రాజీ నుంచి మాయా ఇట్స్ డ్రాస్టిక్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. షీ వాజ్ ఆల్వేస్ అంటే రాజీనే చూసేవాళ్ళం మేము షూట్లో ఉన్నప్పుడు. సో ఇక్కడ మాయా చూడటం వల్ల కమింగ్ టు అవర్ వర్క్, ఏం చెప్పాలి, నెరేషన్ విన్నప్పుడు శుభం వరల్డ్ ఇలా ఉంటే బాగుంటుంది, అండ్ ద లుక్ బుక్స్ అన్ని షేర్ చేసుకున్న తర్వాత ద గ్రేటెస్ట్ థింగ్ ఆఫ్ ప్రవీణ్ ఈస్ హీస్ ఓపెన్ టు ద ఐడియాస్. అంటే కొంతమంది దే మైట్ లైక్, అంటే నాకు ఇదే కావాలి, నాకు ఇలా వద్దు, ఇలా వద్దు కాకుండా హీస్ ఓపెన్ టు ద ఐడియాస్.
ఇది ఇలా చేస్తే బాగుంటుందేమో, ఇది ఇలా చేద్దామా అంటే ఎస్ లెట్స్ డూ ఇట్ అన్న ఒక పాజిటివ్ ఎనర్జీ ఆల్వేస్ లైక్ ఆన్ సెట్. త్రూ అవుట్ షూట్ అంతా కూడా enjoyed a lot. Thank you Vasant, thanks to the actors, thank you Samadhan, thank you Himank, Rakesh, Pawan, Arya, Pujita, thank you everyone. Thank you. And my It was a big thing for me. And thank you, Praveen. Thank you. And we have Lord Journey. Okay. That's it. Thank you, everyone. సో ఫ్యాబులస్ వర్క్ చేసింది మొదలు. నాకు మా డిఓపికి ఒక సింక్ ఉంటుందన్నమాట. నేను రోజు సెట్కి రాగానే ఈ షాట్ ఇలా పెడదాం అంటే వెంటనే మార్చేస్తాను నేను. అండ్ నాకు రెడీ కాల్ చేస్తూ ఉంటా. సెట్ మొదలు ఒక్కటే తట్టుకుంది నన్ను. సో వేరే డిఓపి అంటే నన్ను ఎవరు రాదు అనేవారు. సో అండ్ ఈరోజు చెప్పాలంటే థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు అంటే ఈ సినిమా రాకేష్ గారికి నాకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఆర్య గారు అసలు సినిమాని ముందుండి సపోర్ట్ చేశారు. అంటే అండ్ యాక్టర్స్, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ యాక్టర్స్. అంటే నాకు అసలు సినిమా ఎప్పుడైనా వర్కౌట్ అవ్వాలంటే సగం యాక్టర్స్ జాబ్ చేసేస్తే నేను చాలా రిలాక్స్ అయిపోతా. అంత బాగా చేశారు యాక్టర్స్. అంటే మీరు ఆ పర్ఫార్మెన్స్ ఎక్కడ ఫస్ట్ సినిమాలో కనిపిస్తుంది ఎవరైనా. అసలు నాకు ఎవరో ఒక విషయం చెప్పారు, మీరు ఎవరైనా తెలిసిన యాక్టర్స్ ని తెచ్చుకుంటే బాగుంటది కదండి అంటే, ఎవరండి వీలే కదండి స్టార్స్ అయ్యేది ఫ్యూచర్ లో. మనం స్టార్స్ ని క్రియేట్ చేయాలండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఇండస్ట్రీలో చాలా చాలా ఇంపార్టెంట్. అలాంటి కొత్త సినిమా, కొత్త కంటెంట్, జనాలు వచ్చి చూస్తున్నారు. ఫ్రెష్ ఫేసెస్, బ్యూటిఫుల్, ఒక్కొక్కరు ఒక టాలెంట్, ఒక్కొక్కరు ఒక జెమ్ అండి. నేను ఒక్కొక్కరి గురించి ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. అంటే ఆరుగురు, మీరు రివ్యూ రైటర్స్ లో మా ఫ్లాస్ ఉంటాయి కొన్ని. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి రివ్యూలో ఏదో చిన్న ఇది వర్కౌట్, అది యాక్టర్స్ ప్రతి యునానిమస్ అందరు రివ్యూస్ లో యాక్టర్స్ బాగా రాశారు. దట్ ఈస్ మై యాక్టర్స్. అసలు బ్యూటిఫుల్ యాక్టర్స్. దట్ వాజ్ గ్రేట్ అండి. చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ అసలు మీరు ఈ సినిమాని ఇంత బాగా ముందుకు తీసుకెళ్ళి ఇంత బాగా పర్ఫార్మ్ చేశారు. అసలు నా జాబ్ సగం సాల్వ్ అయిపోయింది. అండ్ మా విఎఫ్ఎక్స్ అసలు పోస్ట్ ప్రొడక్షన్ గోల్బాయ్ గారు ఫస్ట్ నుంచి ట్రావెల్ అవుతూ ఉన్నారు. అసలు గ్రేట్ వర్క్. అండ్ ఈరోజు నాకు థ్యాంక్స్ చెప్పాలంటే వసంత్ గారి గురించి తెలిసిందే కదా మనకి. నేను రైటర్ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఒక కథకి రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటాను, ఎప్పుడు చెప్తాను. కథ చాలా ఇంపార్టెంట్. అండ్ మా అందరినీ ముందు నడిపించింది రాజ్ సార్. రాజ్ సార్ ఎలా ఉంటారంటే చాలా స్పెసిఫిక్ గా ఉంటారు, చాలా చాలా స్పెసిఫిక్. అది మీరు అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. అంటే ఒక మ్యూజికల్ లేయర్స్ కానీ, ఒక యాక్టింగ్ లో అంటే కరెక్షన్స్ ఎలా అంటే చాలా నాకు చాలా నేర్చుకోవాలంటే, అంటే ద వే హీ క్రాఫ్ట్స్, ఒక ప్రెసిషన్, ఒక పర్ఫెక్ట్, అంటే ఒక డిలైట్ఫుల్ మీల్ ఇస్తానికి ఎలా ఉంటుంది అలా అంత బాగా డిజైన్ చేస్తారు ప్రతిదీ. అంటే అలాంటి పర్సన్, రాజ్ సార్ లాంటి పర్సన్ మాకు మెంటర్స్ గా దొరకడం నాకు చాలా అదృష్టము. అంటే ఈరోజు క్రెడిట్ అంతా ఏదో డైరెక్టర్ కాదు, కానీ నా వెనకాల ఉండేది రాజ్ సార్. చెప్పాలంటే రాజ్ సార్ ముందు నడిపించి మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్లారు. నేను అప్పుడప్పుడు చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాను, రాజ్ సార్ మెంటర్స్ లో కదా ఏం చేసింది అని. సో ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ సార్. అండ్ సమంత గారు మ్యామ్, నేను ఎక్కువ ఏం పొగడదామని లేదు, కానీ నేను అంటుంది ఇలాంటి సినిమాని ఒకటి అండి. అంటే ఇప్పుడు ఈ సినిమా సమంత గారు లేకపోతే ఎవరు చూస్తారు ఈ సినిమా? యాజ్ సింపుల్ యాజ్ ఇట్. అంటే మ్యామ్ ఉంది ప్రమోట్ చేసి ఇలాంటి సినిమాని ముందుకు తీసుకెళ్ళి, మీరు కూడా అంటే ఇంత చిన్న సినిమా చాలా ఇంపార్టెంట్ అండి రైట్ నౌ ఇలాంటి ఇండస్ట్రీలో. ఎందుకంటే శుభం లాంటి సినిమాని బోల్డ్ మంది ప్రొడ్యూసర్స్ మనం ఇలాంటి సినిమా చేయగలమా, ఈ సినిమా కాన్ఫిడెన్స్ వస్తుంది. శుభం లాంటి సినిమా సక్సెస్ అయితే బోల్డ్ ప్రొడ్యూసర్స్, ప్రతి ప్రొడ్యూసర్ అరే శుభంలో సినిమా చేద్దాంరా, శుభంలో కొత్త యాక్టర్స్ పెట్టుకుందాంరా, అంత కాన్ఫిడెన్స్ వస్తే, ఒక బూస్ట్ వస్తుంది అనమాట ఇలాంటి సినిమా సక్సెస్ అయితే. ఎందుకంటే నేను జనాలు థియేటర్కి వెళ్ళినప్పుడు అందరూ నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడ అబ్రాడ్ లో కూడా నవ్వుతారు. ఎందుకంటే అంటే ఒక బాలయ్య సినిమాని ప్రమోట్ చేయలేదండి మేము, తెలిసిపోతుంది మా ఫేస్ లో తెలిసిపోతుంది మేము ప్రమోట్ చేస్తున్నామంటే. చాలా జెన్యున్ గా మంచి సినిమా తీసాం.
ఎందుకంటే మీరు చూసే ఆడియన్స్ వాళ్ళందరూ నిజంగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే అంటే ఇందులో ఒక బ్యూటిఫుల్ పాయింట్ కూడా చెప్పాము సినిమాలో. ఒక ఎండింగ్ లో ఒక భార్య అంటే ఒక